మీరు ఒకవైపు అంటే మీరు ఆల్మోస్ట్ ఫుల్ టైమ్ పొలిటీషియన్గా ఉన్నారు, అంటే ఒకవైపు లెక్చరర్గా పనిచేస్తేనే ఎలాగా సమన్వయం చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు ఇక్కడ నేను కాలేజ్లో కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా టైం ఇవ్వట్లేదండి. జస్ట్ నా క్లాస్ నా పీరియడ్ ఏముంటుందో ఆ పీరియడ్ వరకు వెళ్ళి ఆ వర్క్ చేసుకొని, అది అంటే లేని టైంని పార్టీకి టైం ఇస్తున్నాను, మిగతా టైం కాలేజ్లో. ఎందుకంటే పిల్లలకు కూడా న్యాయం చేయాలి. నేను చెప్పేటువంటి నా గంట సేపు నా లెసన్ నేను ఏది చెప్తున్నా వాళ్ళకి ఫ్యూ అవర్స్ తీసుకొని వాళ్ళకి 14 అవర్స్ ఉంటుంది వీక్లీ. ఆ అవర్స్ వాళ్ళకి వెళ్ళి నేను ఆ క్లాస్ చెప్పుకొని వచ్చేస్తాను. కానీ మిగతా టైం, ఎందుకంటే నాకు కాలేజీ గాంధీ భవన్ పెద్ద డిస్టెన్స్ కాదు. సో ఈ పని అయిపోగానే అటు వెళ్ళిపోవడం. నిజాం కాలేజ్ దాని గాంధీ భవన్ దగ్గరే కాబట్టి నాకు పెద్ద అది ప్రాబ్లం కాదు. నేను ఉండేది కూడా నియర్ మై హౌస్ అట్ గాంధీనగర్ కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం కాదు సరౌండింగ్ ఏరియాలోనే. సో అట్లా అంటే నా వరకు నేను పార్టీకి మ్యాక్సిమం ఇంచుమించుగా నేను రోజు ఒక 18 గంటలు పనిచేస్తున్నాను, రోజు 18 అవర్స్ వర్క్ చేస్తున్నాను అన్ని విధాలుగా. అంటే నేను ఇవాళ ఒక డిబేట్కి వెళ్ళాలి మాట్లాడాలనుకున్నట్టు, ఎందుకంటే మనకు ముందు రాజకీయ నేపథ్యం లేదు, ఎవరు మనకు గురువుగా ముందు ఎవరు లేరు కాబట్టి నాది నేనే తెలుసుకోవాలా. మోర్ ఓవర్ మా కాంగ్రెస్ పార్టీలో ఎవరేమి ఇచ్చేది, ఒక లిటరేచర్ ఎవరేమి ఇచ్చేది ఉండదు, మనమే స్వతహాగా ప్రిపేర్ చేసుకోవాలి. లైన్ ఉంటుంది అంటే నేను సీనియర్స్కి కాల్ చేసి అంటే ఈ లైన్ ఉంటే దీనిని ఏ లైన్లో వెళ్ళాలన్నది మాత్రం ఆ లైన్ తీసుకుంటాను అంతే తప్ప మిగతాదంతా కూడా గూగుల్ ఉంది కదా, అన్నిటికీ ఏది కావాలన్నా. అంటే మీ పార్టీలో అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద థ్రెడ్ బేర్గా అందరూ నాయకులందరూ కూర్చొని డిస్కస్ చేసి ఇదిగో ఈ విధానంలో వెళ్దాము అనేటువంటి పద్ధతి ఏం లేదు? కొంచెం సీరియస్ ఇష్యూస్ ఉంటే మాత్రము చెప్తారండి కాల్ చేసి. అంటే మీ ఇటీవల కాలంలో పార్టీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అవన్నీ చాలా ఇస్తున్నారు కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్ అండి. శ్రవణ్ అన్నతో మా ఆఫీస్లోనే ఒక 5 months వర్క్ చేసాం దానిపైన. సో అట్లా నాకు కొంత దానిపైన కాస్త పట్టు ఉంది. అంటే శ్రవణ్ అన్న అంటే నేను ఏదన్నా అవసరం అయితే ఎట్లుండాలి లైన్ అనేది ముందు నేను దాసోజు శ్రవణ్ అన్నకి కాల్ చేసి, చీఫ్ స్పోక్ పర్సన్ ఉన్నాడు కాబట్టి తనకి అడిగేదాన్ని. ఇక గైడెన్స్లో తన గైడెన్స్లో నేను చేసుకున్నదాన్ని. దయాకర్ అన్నతో మాట్లాడడం, దెన్ దామోదర్ రాజనరసింహతో నాకు వీళ్ళతో ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుంది, పొన్నం ప్రభాకర్ ఇట్లా కొంచెం కొద్ది మందితోటి. అట్లా వాళ్ళతోనే ఏం కావాలి నాకు అన్నది అవుట్పుట్ జస్ట్ లైన్ తీసుకొని మిగతా ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా గూగుల్తో సెర్చ్ చేసుకొని మాట్లాడడం, అట్లా చేయడం, ఎప్పటికప్పుడు పేపర్ రీడింగ్ చేయడం, అట్లా అంతా గ్యాదర్ చేసుకోవడం. ఒక రీసెర్చ్ సెల్ లాగా నేను తయారు చేసుకుంటాను. నా దగ్గర ఎప్పటికీ కూడా డేటా నేను చేసి పెట్టుకుంటాను, అంశాల వారీగా డేటా పెట్టుకుంటాను. ఎప్పుడు ఏది కావాలన్నా కూడా జస్ట్ అది నోట్ చేసుకొని తీసుకుని. మీరు అన్నారు ట్రైనింగ్ క్లాసెస్ అని, కాంగ్రెస్లో ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నారా? నేను అప్పుడు జనరల్గా ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ట్రైనింగ్ క్లాసెస్కి ప్లాన్ చేసి ఒక 2 years నుంచి కూడా, అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి లీడర్షిప్ డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని గ్రామ స్థాయిలో వెళ్ళి ఎట్లా ఎండగట్టాలి, అట్లాంటి వాటికి క్లాసెస్ కండక్ట్ చేశామండి. సో పార్టీ పరంగానే దానికి చైర్మన్గా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సో అతని ఆధ్వర్యంలోనే ఈ కమిటీ ఆర్గనైజ్ ప్రభుత్వ వైఫల్యాలు ఎలా ఉండినాయి, ఈ ప్రభుత్వ వైఫల్యాల పైన మనము ప్రజలకు ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి అన్న దానిపైన ప్రజల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు వీళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేశామండి. సో మొత్తం అన్ని జిల్లాల వారీగా ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసాం. సో ఆ ఇంపాక్ట్ బాగా ఉండింది. దానివల్ల కొంత బాగా అంటే బూస్టప్ అన్నది కార్యకర్తలకు మెయిన్ ఏంటంటే ఏం చెప్పాలి, ఎట్లా చాలామందికి నేర్చుకోవాలని ఉంటుంది. ఆ నేర్చుకోవడానికి ప్రాపర్ రైట్ టైంలో ఒక మంచి గైడ్ అన్న దొరికితే డెఫినెట్గా తను సక్సెస్ అవుతాడు. సో ఆ నేపథ్యంలోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఏముండే, ఎట్లుండే తెలంగాణ అంశాల వారీగా అట్లా సబ్జెక్ట్ వైజ్గా కొంతమందిని ఎక్స్పర్ట్స్ని కొన్ని ఇంతకు ముందు ఇటువంటి విధానం పెద్దగా ఉండేది కాదు అనుకుంటా. బహుశా టీఆర్ఎస్ చూసి కాంగ్రెస్ కూడా అదే అట్లా మార్గంలో వెళ్తుంది. ఇప్పుడు అదే అంటే నేను సమైక్యకి తెలంగాణకి డిఫరెన్స్ అందుకే అన్న. సో గతంలో ఏముండిందో నాకు అంత పెద్ద ఐడియా లేదు. బట్ కానీ నేను వచ్చిన తర్వాత కూడా ఈ మేము చేసేటువంటి విధి విధానాలు క్లాసుల్లో కండక్ట్ రూపంలో వెళ్తే, ఒక ప్రోగ్రామ్ వేస్గా వెళ్తే కార్యకర్తల్లో కూడా మనం కొంత బలం నింపిన వాళ్ళం అవుతాం, వాళ్ళలో కొంత ధైర్యం నింపిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ మధ్యలో చాలా వరకు టీఆర్ఎస్ వల్ల మనం చూసాం, గవర్నమెంట్ ఫామ్ కాగానే ప్రజలు వాళ్ళకి ఎంత అండి 36% మ్యాండేటరీ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, మొత్తము చిన్నోన్ని, పెద్దోన్ని, అయినోన్ని, కానోన్ని అందరిని గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ దాకా అందరిని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. సో అప్పుడు కార్యకర్తల్లో కొంత బలహీనత అనేది ఏర్పడితే ఏమవుతుంది, నా పార్టీ అసలు ఉంటుందా, ఏం జరుగుతుంది, మొత్తం అందులో పోతున్నారు, వాళ్ళకి కొంత నిస్పృహ అనేది ఉంటుంది ఆ సమయంలో, డిమోరలైజ్. సో అట్లాంటి టైంలో వాళ్ళకి మనం ఏ విధంగా మనం మోరల్ సపోర్ట్ ఇవ్వగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం అని అనుకున్నప్పుడు ఈ ఆలోచన చేస్తే బాగుంటుందని ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ట్రైనింగ్
కమిటీ అయితే బెటర్గా ఉంటుందని దీనికి ఒక చైర్మన్ ఇచ్చి దానికి ఒక 10 మందిని మెంబర్స్ని ఇచ్చేసి 10 జిల్లాలకు జిల్లాకు ఒకరిలాగా ఇన్ఛార్జ్లను ఇచ్చేసి ఈ కార్యక్రమం చేశారు. సో అది మంచి పార్టీ పరంగా నిర్మాణం బాగానే జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు మేము పార్టీ పరంగా బూత్ కమిటీలతో పాటు శక్తి యాప్ అనే దానిని కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. శక్తి యాప్లో ఏంటి అని అంటే అందరు ఓటర్స్ కూడా అంటే మహిళా వాళ్ళకి ఒకటి దెన్ జనరల్ మెన్కో లాగా 2 నెంబర్స్ ఇచ్చేసి ఆ నెంబర్లకి ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు ఒక మండలంలో మినిమం 1000 మంది అయినా ఆ దాంట్లో ఎన్రోల్ కావాలి. ఎన్రోల్ అయినటువంటి వాళ్ళకి రాహుల్ గారు ఏ టైం అయినా ఎప్పుడైనా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడొచ్చాను డైరెక్ట్. అంటే డేటా ఒకప్పుడైనా లీడర్ బేస్ ఉండేది, ఇప్పుడు క్యాడర్ బేస్గా జరగాలి అన్న దాంతో ఇది మొత్తము కూడా ఎప్పటికప్పుడు కూడా డైరెక్ట్గా రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి అవకాశం కోసం ఈ శక్తి యాప్ను ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడు ఇది గ్రామాల్లో జరుగుతుంది. ప్రతి మండలంలో మీటింగ్ పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఆ శక్తి యాప్కి కూడా వికారాబాద్ పరిగి ఎమ్మెల్యేను దానికి కన్వీనర్గా పెట్టి డైరెక్ట్ యాక్సెస్ రాహుల్ ఏ విధంగా చేయొచ్చు అంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీ వల్ల మనం అంతా కూడా ఎట్ ఏ టైం 1,00,000 మందిని మనం ఎట్లా కాంటాక్ట్ అవ్వచ్చు అన్న నేపథ్యంలో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం. ఇప్పుడు ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి ఒక కార్యకర్తకి రాహుల్ గారు కాల్ చేశారంటే అది చాలా పెద్ద ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా అంటే భరోసా మా సార్ మాతో ఉన్నాడు, మా నాయకుడు మాతో ఉన్నాడు, అది బలం చాలా గొప్పది కదా. కాబట్టి అట్లాంటి ఒక ప్రోగ్రామ్ను కూడా ఇవాళ మేము అంటే రాహుల్ చాలా క్లియర్గా ఉన్నారండి. ఏదేమైనప్పటికీ కూడా సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, దానికోసము మనని నమ్ముకున్నటువంటి క్యాడర్కి మనం ఏ విధంగా భరోసా ఇవ్వాలా, మనం పార్టీని ఏ విధంగా స్ట్రెంథన్ చేసుకోవాలా. ఎందుకంటే అటు మోడీ కానీ ఇటు కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలన్న పనిలో ఉన్నారు. అంటే మోడీకి ఎలాగూ ఉంటుంది ప్రతిపక్షంగా. ఒకటండి అంటే ఇప్పుడు రాష్ట్ర బీజేపీ గురించి మీరు మోడీ గారి గురించి అన్నారు కాబట్టి రాష్ట్ర బీజేపీ కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్తుంది. దాని ఇంపాక్ట్ ఎలా ఉంది? అంటే మన దగ్గర అయితే బీజేపీ ఇంపాక్ట్ పెద్దగా ఉండదండి. ఎందుకంటే అది ముందు నుంచి కూడా పెద్ద క్యాడర్ ఉన్నటువంటి పిల్లలు కొన్ని జిల్లాలలోనే 1-2 స్థానాలు తప్ప పెద్ద అంతా లేదు. ఒకప్పుడు అది అర్బన్కి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అర్బన్లో కూడా టీడీపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి మనకు 5 సీట్లు వచ్చాయి బీజేపీకి. దెన్ వాళ్ళు కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పార్టీని బలోపేతం చేసే దిశలో వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయినట్టుగైతే మనకు కనిపించలేదు. ఎందుకంటే చాలా ఇష్యూ బేస్లో ఎక్కడ వాళ్ళు పనిచేస్తలేరండి. ఫర్ ఎగ్జాంపుల్గా హౌసింగ్ స్కీమ్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆవాస్ యోజన కింద తెలంగాణ గవర్నమెంట్కి 2 లక్షల ఇండ్లు వచ్చినాయి. ఈయన రిజిస్టర్ చేసింది 1,00,000 వరకే. అంటే ఈ మెంబర్స్ 1,00,000 మందికి ఇస్తున్నాము అని వాళ్ళు మాత్రమే ఇచ్చారు. వీళ్ళకి వచ్చిన డబ్బు 1,100 కోట్ల రూపాయలు వీళ్ళకి వచ్చాయి. కానీ కనీసం ఇంతవరకు ఏ ఒక్క బీజేపీ కార్యకర్త కానీ బీజేపీ నాయకులు కానీ లీడర్ కానీ ఎవరు ఇష్యూ మాట్లాడలే. మేము కేంద్రం నుంచి ఇన్ని ఇండ్లు ఇస్తే ఇంత డబ్బు ఇస్తే మీరు ఎందుకు ఇండ్లు కట్టలేదు, తెలంగాణ గవర్నమెంట్ కట్టింది కేవలం ఇప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేసింది 1,779 ఇండ్లు మాత్రమే. కానీ వాళ్ళు ఏంటి టెండర్ కాల్ ఫర్ చేసింది 1,50,000 టెండర్ కాల్ ఫర్ చేశారు. మరి మీరు ఎన్నడు కట్టాలో ఇంకా 6 నెలల సమయం ఉంది మనకి. అంశాల వారీగా ఎక్కడ కూడా టీఆర్ఎస్తోన విభేదిస్తలేరు, గట్టిగా కొట్లాడడం లేదు. వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అని ఎందుకనంటే బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటే అన్నది బలమైన వాదన అన్నది ఒకటి ఉన్నది. ఎందుకంటే జిఎస్టీ అయిండొచ్చు, తర్వాత డిమానిటైజేషన్ అయిండొచ్చు, ఇంకా వేరే అంశాలు ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ మన స్టేటే ముందు నిలబడి కేసీఆర్ సారే ముందు నిలబడ్డాడు ప్రతిదానికి. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినట్టు దాఖలాలు మనకున్నాయి ఇక్కడ. సో అట్లాంటప్పుడు వాళ్ళు మేము ఒకటే కదా ఏం వ్యతిరేకిస్తాంలే నడుస్తుంది గాడి చెల్తే అనే విధంగా బీజేపీ ఉంది తప్ప ఇక్కడ వాళ్ళకి ఎక్కడ ఒప్పందమే. ఎందుకనంటే ఎక్కడ కూడా మేము బలంగా లేము, బలపడే పరిస్థితి మాకు లేదు. కాబట్టి ఆయన మా ఎజెండా ఏముంటుంది బీజేపీకి కాంగ్రెస్ని కొట్టాలని ఉంటుంది. మరి అట్లాంటప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు కదా చెయ్యంతి ఏదో నడిపిస్తుంది దుకాణం అనే విధానం ఉంది తప్ప వాళ్ళు ఎక్కడా కూడా సీరియస్నెస్ అనేది లేదు. దాంట్లో బీజేపీని తెలంగాణలో ఎవరు విశ్వసించే పరిస్థితిలో లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.